మా నాన్నది మా నాన్నది అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తప్పే ఉందండి పాపం జగన్మోహన్ రెడ్డి కదా. లేకపోతే మేము ఇదే మాట ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం? 3.5 ఏళ్ళ నుంచి చెప్తున్నాం మేము. అధికార దుర్వినియోగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికక్కడ డబ్బులు అంటే లిటరల్గా ఇలా ఖర్చు పెట్టేస్తున్నాడు. దానికి ఒక అదుపు లేదు, ఒక్కొక్క ఏమంటారు అని అంటే లెక్కపత్రం లేదు అని చెప్తున్నాం కదా. 3.5 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. అవును. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఇవాళ నాకంటే నేను ఐఎమ్ సారీ బట్ నాకు నవ్వు వస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుకున్నాడు పాపం. ఏం రాశారో చెప్పంటారా? నిస్సిగ్గుగా నీతి మాలిన రాజకీయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నంట. ఎవడయ్యా బాబు నీ మీద ఆరోపణలు చేసింది చెప్పు నాకు. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు దే విల్ నాట్ బడ్జ్ ఫ్రమ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనమాట. అసలు నిస్సిగ్గుగా నువ్వే కదా ఉంది. కాదు, మీరు ఒకసారి మీ దగ్గర విజువల్స్ ఉంటాయి. ఇదే విజువల్స్ చూసారా? మేమనుకున్నాం ఓహో పోనీలే ప్రజల దగ్గరికి రాకపోయినా ఈ మహానుభావుడు ఏదో అట్లా అప్పుడో ఇప్పుడో ఆ సచివాలయానికన్నా వెళ్ళాడేమో అనుకున్నాం. పుట్టుకుని చూస్తే అది కూడా ఇల్లేట, అది కూడా సెట్టింగ్ ఏట. అది మీకు ఎప్పుడదా తెలీదా? వాస్తవానికి తెలియదు. చాలా మంది సచివాలయంలోనే ఉంటున్నాడు. ఐ డోంట్ నో బట్ నా మటుకు నాకైతే తెలియదు. చాలా మందికి తెలియదు. అవును, వాస్తవంగా తెలియదు. నేను అనుకున్నాను సరే అదేదో సచివాలయం కావచ్చు, ఆ సచివాలయంలో వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నాడేమో అంటే ఇవాళ నిస్సిగ్గా నేను ఎవరిని అనాలి? ఇవాళ ఇంకో విషయం చెప్తాను. మీరు ఫర్నిచర్కి సంబంధించి నిజమే కోట్లు ఇవాళ రోజున ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అవును మేము డబ్బులు చెల్లించేస్తాం అని అంటున్నారు ఇవాళ అంటున్నారు నవీన్ గారు. కానీ దాన్ని అసలు హూ గేవ్ యూ దట్ రైట్? ఎవరిచ్చారు నీకు ఆ రైటు? నేను అనొచ్చుగా, ఇప్పుడు మీ టైటిల్ ఉందిగా, కాకపోతే మేము ఎప్పుడైనా సరే అటు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మేము ఎప్పుడూ కూడా ప్రాపర్ ఎక్కడ తప్పుడు పదజాలం వాడకుండా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రతిపక్షంలో ఉన్న నేత కాబట్టి ప్రతిపక్ష నేత అంటున్నా నేను. సో ఇవాళ నేనేమంటానంటే నువ్వు గత 5 సంవత్సరాల్లో ఎన్ని డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావనేటువంటిది లెక్కలు తీస్తామని అంటున్నాం కదా. ఒక్కదానికి ఇంత బెంబేలెత్తిపోతే ఎట్లా? అంగో మన వాళ్ళు పెట్టారు అది చూడండి. ఇంకా రిషికొండది మన పీసీఆర్ దగ్గర అది ఉంటే ఆ రిషికొండది కూడా చూపించమని చెప్పండి ఒకసారి. ఇదేమో ప్రభుత్వ చిహ్నం అంతకుముందు ఉండేది. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న కాన్ఫరెన్స్ మీటింగ్ లో అది తీసి ఇది మా ఇల్లే అని చెప్పడానికి అది నేను ఒకటే చెప్తున్నానండి. అసలు మేము ఇవాళ డబ్బులు కట్టేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రైట్ ఎవరు ఇచ్చారు? మీకు కొన్ని బేసిక్ సౌకర్యాలు పెట్టుకోవచ్చు మీరు, కాదని నేను అనట్లేదు. కానీ సచివాలయం అనేది ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా ముఖ్యమంత్రి గారు. వెళ్ళారా వెళ్ళలేదా ఆ మాట చెప్పమనండి నవీన్ గారు. ఇవాళ ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో నువ్వు సచివాలయానికి వెళ్ళావా?